యుగ సమాప్తి మొదలుకొని సదాకాలము నీకు తోడుగా ఒక ఆయన ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను కాపాడుతాను. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను. నువ్వెక్కడున్నా నేను నీకు తోడుంటాను. ఎందుకో తెలుసా, నేను నీ మీద కనికరపడే దేవుడిని. నువ్వు అనుకుంటున్నావు నాకు కాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఛీ ఎందుకు ఈ బ్రతుకు ఒక్కడగానే వచ్చావు, ఒక్కడగానే పోతావు. ఈ టైంలో నువ్వు తోడు చేసుకోవాల్సింది సృష్టికర్త అయిన దేవుడిని. ఎక్కడైనా అక్కడైనా ఆయనే నీకు తోడు ఉండాలి. ఆయనే నిన్ను ఆదరించాలి. ఆయనే నీకు జయాన్ని ఇవ్వాలి. ఆయన నిన్ను పైకి లేపితే, దేవుడు నిన్ను దీవిస్తే నీ చుట్టూ 100 మంది చేరతారు. ఆయన లేకపోతే నువ్వు సింగిల్ వాడవుతావు. ఎక్కడ కూడా నీతో రాదు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా అవసరం ఇంకొకరికి రావాలి తప్ప నాకు ఇంకొకరి అవసరం లేకుండా నన్ను దీవించు నాయన అని చెప్పాలి. వృద్ధాప్యములో కూడా తండ్రి, నా అవసరము నా పిల్లలకు కావాలి, నా అవసరం నా భార్య కావాలి, నా అవసరం నా అన్నదమ్ములు కావాలి, నా అవసరము నా చుట్టుపక్కల వారికి కావాలి. అలా బ్రతికించు, నన్ను అలా దీవించు అని చెప్పు.